ఈ వీడియో చూసే ముందు పార్ట్ 1 చూసి అప్పుడు ఈ వీడియో చూడండి. మీకు ఈ కథ పూర్తిగా అర్థమవుతుంది. కళ్ళు తిరిగి స్పృహ తప్పి ఉలుకు పలుకు లేకుండా అక్కడే నేలపైన పడిపోయింది. నిస్సహాయ స్థితిలో గదిలోనే బంధింపబడింది. తెల్లవారి మాయాను కలవడానికి వచ్చిన ఆశీష్ తను ఎంతసేపటికి రూమ్ నుండి బయటకు రాకపోవడంతో రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ తట్టాడు. లోపల నుండి ఏ సమాధానం రాకపోవడంతో డోర్ తీయాలని ప్రయత్నించాడు. డోర్ లాక్ వేయలేదు, కానీ అవతలి పక్క ఏదో అడ్డు ఉంది. కొంచెం బలంగా తోయడంతో మాయా డోర్ దగ్గర స్పృహ తప్పి పడిపోయినట్టు గ్రహించాడు. వెంటనే డోర్ తీసి మాయాను తన చేతులతో తీసుకొని అక్కడే ఉన్న బాటల్లోని నీరును తన ముఖం పైన చల్లాడు ఆశీష్. స్పృహలోకి వచ్చిన మాయా, దయ్యం దయ్యం నన్ను రక్షించు ఆశీష్ అని అరుస్తూ వణుకుతోంది. మాయా, అలాంటిదేమీ లేదు, అసలు ఏం జరిగింది అని ఆశ్చర్యంతో అడిగాడు ఆశీష్. మాయా రాత్రి జరిగినదంతా ఆశీష్కు చెప్పింది. మొదట ఆశీష్ నమ్మకపోయినా ఎప్పుడూ లేని విధంగా ఏడుస్తున్న మాయాను చూస్తుంటే బాధ కలిగింది. ఆ సమయంలో ఇంట్లో వారందరూ ఉడికిపోవడంతో ఏం తోచడం లేదు. తనకు మానసిక వైద్యుడి దగ్గరికి తీసుకెళ్లాలంటే తను ముందు ఎప్పుడూ ఇలా ప్రవర్తించలేదు. తాత్కాలిక పరిష్కారం కోసం ఒక పేరు పొందిన స్వామీజీ దగ్గరికి తీసుకెళ్ళాడు. స్వామీజీ ఆశ్రమం అంతా ప్రశాంతంగా ఉంది. ప్రతి చోట ఓంకారం వినబడుతూ ఉంది. మాయా అప్పటికే భయంతో వణుకుతోంది. ఆశీష్ ధైర్యం చెబుతూ స్వామీజీ ఉండే గదిలోకి తీసుకెళ్ళాడు. సుమారుగా ఒక 70 సంవత్సరాల వ్యక్తి పొడవాటి గడ్డంతో కాషాయి దుస్తులు ధరించి ధ్యానం చేస్తున్నారు. ఆశీష్ మాయను స్వామి ముందర కూర్చోబెట్టి స్వామిని పిలిచాడు. మెల్లగా కళ్ళు తెరుస్తూ భయంతో వణుకుతున్న మాయాను చూశాడు. సమస్య ఏమిటి అని గంభీరమైన గొంతుతో అడిగాడు. ఆశీష్ జరిగిన సమస్యలను వివరించాడు. విరిగిన గాజుల వల్ల గాయపడ్డ మాయా చేతిని తన చేతిలోకి తీసుకొని తన దివ్య దృష్టితో పరిశీలించగా తనను ఎవరో వెంటాడుతున్నట్టు చెప్పాడు. కానీ ఏదో ఒక వస్తువు ఇంట్లోకి రావడం వలనే తనకు ఇలా జరుగుతుందని కూడా చెప్పాడు. దీంతో ఆశీష్ మాయాలు ఆశ్చర్యానికి గురయ్యారు. మాయా, మీ ఇంట్లో కొత్తగా వచ్చిన వస్తువులు ఏవో చెప్పు అంటూ అడిగాడు స్వామీజీ. మాయా తన ఇంట్లోకి వచ్చిన వస్తువులను చెప్పడం మొదలుపెట్టింది. ఆశీష్ నాకు ప్రేమతో ఇచ్చిన కమ్మలు, అన్నయ్య ఇష్టంగా కొనుక్కున్న కారు, వదినకు వాళ్ళ పుట్టింటి నుండి వచ్చిన కానుకలు, నగలు సెట్టు, నా ఫ్రెండ్ నాకు చిన్న బహుమతిగా ఇచ్చిన కొత్త సంవత్సరం డైరీ. అది విన్న స్వామీజీ, ఏంటి డైరీనా అంటూ కొంచెం సందేహంగానే అడిగాడు. అవును, నాకు డైరీ రాయడం అంటే చాలా ఇష్టం. దాంతో నా ఫ్రెండ్ బాగా ఆకర్షణీయంగా ఉండే డైరీని గిఫ్ట్గా ఇచ్చింది అంటూ మాయా తన స్నేహితురాలతో తీసుకున్న ఫోటోను తీసి స్వామికి చూపించింది. అందులో ఆ డైరీ కూడా ఉంది. స్వామి ఆ ఫోటోను చూస్తూ చిన్నగా ముఖంలో ఒక రకమైన నవ్వును నవ్వుతూ, ఈ సమస్య 30 సంవత్సరాల క్రితమే పరిష్కరించింది అనుకున్నా, కానీ లేదు, ఇప్పుడు నిన్ను వెంటాడుతుంది అని చెప్పాడు. దానికి ఆశ్చర్యకరంగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఆశీష్ మాయలు, ఈ డైరీ రాసిన వారు శపింపబడతారు. డైరీని రాయడం మొదలుపెట్టిన వారిని ఒక ధైర్యం వెంటాడుతూ భయపెడుతుంది. భయపడి డైరీని విసిరేసి దూరం చేసుకున్నప్పుడు దాని పొరపాటున ఇంకెవరైనా తీసుకొని రాయడం ప్రారంభిస్తే భయంతో పారేసిన వారి ప్రాణాలను తీసేస్తుంది ఈ డైరీ. మళ్ళీ కొత్తగా రాసేసిన వారిని వెంటాడుతూ భయపెడుతుంది.
ఇదంతా ఒక పద్ధతిగా జరుగుతుంది. ఈ డైరీ యొక్క చరిత్ర ఇంతవరకు ఎవ్వరికీ తెలియదు. దాని వలన ఈ మరణాలు ఎందుకు జరుగుతున్నాయో కూడా తెలియదు. 30 సంవత్సరాల క్రితం ఇదే పరిస్థితి వచ్చిన ఒక స్త్రీకి నేనే పరిష్కారం చెప్పాను. అదేంటంటే ఆఖరిగా రాసిన వారి చేతులను ఈ పుస్తకాన్ని ఎవరికీ దొరకకుండా సమాధి చేయగలిగితే వారు బ్రతికే అవకాశాలు ఉన్నాయి. పొరపాటున అది చెయ్యి మారితే మృత్యువు తథ్యం. దీనిని చింపలేము, కాల్చలేము, కేవలం సమాధి మాత్రమే చేయగలం. ఈ పుస్తకం కేవలం ఆడవారిని మాత్రమే పీడిస్తుంది. అది కూడా ఎందుకనే విషయాన్ని ఇన్ని సంవత్సరాలైనా గ్రహించలేకపోతున్నాం. ఇప్పుడు మాయా చేయాల్సిన పని కూడా ఇదే. తన చేతులతోనే ఆ పుస్తకాన్ని సమాధి చేయడం. ఈలోపు ఎవరైనా రాయడం చేస్తే మాయా ప్రాణాలు పోతాయి అంటూ వారి ఆశ్చర్యానికి బదులు ఇచ్చాడు స్వామీజీ. స్వామి ఆశీర్వాదం తీసుకొని అక్కడి నుండి బయటపడ్డారు ఆశిష్, మాయాలు. ఇంటికి తిరిగి వెళ్తుండగా బండ్లో వెనుక కూర్చున్న మాయా ఆశిష్ను వెనుక నుండి హత్తుకొని విలపించడం మొదలుపెట్టింది. దీనితో ఆశిష్ బండిని రోడ్డు పక్కగా నిలబెట్టి మాయాకు సర్ది చెబుతున్నాడు. మనం ఇద్దరం పెళ్లి చేసుకొని కొత్త జీవితం ప్రారంభించి సంతోషంగా ఉందామనుకున్నాం. ఎన్నో కలలు కన్నా, కానీ నేను చనిపోతాననే భయం నాలో వెంటాడుతుంది ఆశిష్ అంటూ బాధతో విలపిస్తుంది మాయా. ఈకేం కాదు మాయా, నువ్వు నన్ను ఇంతగా ఇష్టపడుతున్నావు. నువ్వు కన్న కల ఖచ్చితంగా నెరవేరుతుంది. మనం హ్యాపీగా ఉంటాం. స్వామీజీ చెప్పిన విధంగా చేస్తే నీకు ఎటువంటి సమస్య ఉండదు అంటూ ధైర్యం ఇస్తున్నాడు. నేను చనిపోతా ఆశిష్, నన్ను మర్చిపో అని ఏడుస్తూ వెనకడుగులు వేస్తూ రోడ్డు మధ్యలోకి వెళ్ళింది. అసలే ఘాట్ రోడ్డు అవడంతో మాయా ఎడమ వైపు నుండి వేగంగా వస్తున్న లారీని ఢీకొట్టి ఎగురుకుంటూ రోడ్డుకు అవతల వైపు పడింది. మాయా అది చూసి షాక్ గురయ్యాడు. మాయా మాయా అంటూ అరుస్తూ తన వైపుకు పరుగులు తీశాడు ఆశిష్. తల నుండి రక్తం కారుతుంది. తను వేసుకున్న డ్రెస్ అంతా రక్తంతో తడిసిపోయింది. హాస్పిటల్కు తీసుకువెళ్ళాలన్న ఆశిష్ మాయను చేతిలోకి తీసుకుంటుండగా ఆశిష్ను చూస్తూ ప్రాణాలను విడిచింది మాయా. ఆశిష్ శోకానికి హద్దులే లేవు. మాయా పేరును అరుస్తూ రోడ్డుపైనే ఏడుస్తూ ఉండిపోయాడు. విజయ్ చంద్ర ఇంట్లో ఫోన్ మోగింది. మాయా చనిపోయిన విషయం విజయ్ చెవిలో పడింది. అది విన్న అతను ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. బోరున విలపించాడు. ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఇంట్లో మహాలక్ష్మిలా తిరుగుతున్న ఆడపిల్ల ఇకపై లేదనే విషయాన్ని ఇంట్లో వారు జీర్ణించుకోలేకపోయారు. భవ్యకు ఆ చేదు వార్తను చెప్పకుండా ఇంట్లో పని మనిషి దగ్గరే వదిలేసి మాయాను తీసుకెళ్ళిన హాస్పిటల్ దగ్గరికి పరుగులు తీశారు. చిన్నప్పటి నుండి అల్లారు ముద్దుగా చూసుకుంటున్న చెల్లి ఇక లేదన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోయాడు విజయ్. తనతో పాటు 7 అడుగులు వేయాల్సిన అమ్మాయి ఒక శవమై తన ముందు పడి ఉండడం చూస్తూ ఓర్చుకోలేక చాలా విలవిలలాడుతూ ఏడుస్తూ ఉన్నాడు ఆశిష్. ఎంతో అందమైన మనస్సు ఉన్న ఆడపడుచు పోగొట్టుకోవడం శైలజకు కూడా శోకాన్ని మిగిల్చింది. హాస్పిటల్ మొత్తం వీరి వేదనలతో నిండిపోయింది. సాయంత్రమైనా ఎవ్వరూ ఇంటికి తిరిగి రాకపోవడంతో భవ్య తన అత్త రూంలో కొత్తగా దొరికిన పుస్తకంలో గుణింతాలు రాయడం మొదలుపెట్టింది. రాత్రి పని మనిషి భవ్యకు అన్నం తినిపించి నిద్రపుచ్చి తన రూంలోకి వెళ్ళిపోయింది. ఎవ్వరూ లేక భవ్యకు ఎంతసేపైనా నిద్ర పట్టలేదు. దానితో లేచి బెడ్ పైన కూర్చొని తన డ్రాయింగ్ టేబుల్ వైపు అలా తల తిప్పింది. చైర్లో ఎవ్వరో కూర్చొని ఉన్నారు. భవ్య లేచి ఎవరు నువ్వు అంటూ ముద్దుగా అడుగులు వేసుకుంటూ చైర్ వద్దకు వెళ్ళింది. ఇంతలో చైర్లో కూర్చొని ఉన్న అదే దయ్యం మెల్లగా భవ్య వైపు క్రూరంగా చూసింది.
భవ్య భయంతో వెనకడుగులు వేస్తూ బెడ్ పైన స్పృహ తప్పి పడిపోయింది. దయ్యం మాయాను వదిలేసి భవ్యను భయపెట్టడానికి గల కారణం ఆ డైరీ మాయా చేతి నుండి భవ్య చేతికి మారడం. భవ్య పొరపాటున తన అత్త రూంలోకి వెళ్ళి దొరికిన డైరీలో తను చూసినప్పుడు ఖాళీగా ఉండడంతో గుణింతాలు రాయడం మొదలుపెట్టింది. అది మాయా ప్రాణాలకే ముప్పు తెచ్చింది. మొదట డైరీ మాయా చేతిలోకి రావడం వలన వుడెన్ ప్యాలెస్లోని అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. ఇప్పుడు అదే డైరీ భవ్య చేతిలోకి వెళ్ళడం వలన మాయా యాక్సిడెంట్లో చనిపోయింది. మేఘన అదే కథ. మొదటిలో చనిపోయిన సీనియర్ ఆర్కియాలజిస్ట్ తన తవ్వకాలలో బయటపడిన ఈ డైరీని వ్రాయడం మొదలుపెట్టినందువలన దయ్యం తనను వెంటాడింది. కేవలం ఆ టార్చర్ భరించలేకే ఆత్మహత్య చేసుకుంది. తన దగ్గర నుండి బుక్ కలెక్షన్స్ చేసే రామ్ సింగ్ దగ్గరికి వెళ్ళింది. అతను పెట్టిన పుస్తకాల ప్రదర్శన నుండి మాయా స్నేహితురాలు కొని మాయాకు గిఫ్ట్గా ఇచ్చింది. అలా ఈ డైరీ మాయా చేతికి వచ్చింది. ఇదంతా కేవలం ఆ డైరీ ఆడుతున్న నాటకం. ఈ నాటకంలో భవ్య పరిస్థితి ఏంటో ఎవరికీ తెలియడం లేదు. భవ్య చిన్నపిల్లని వదులుతుందా లేదా అమ్మాయిగా పుట్టింది కాబట్టి వెంట పడుతుందా ఆ దేవుడికే తెలియాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీకేమనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.